ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి డే 2 ఇన్ విజయవాడ. సో ఇది డే 2 కాబట్టి నేను మార్నింగే ఇంకా ఫ్రెష్ అయిపోయి రూమ్ కూడా వెకేట్ చేసేసి ఇక్కడికి వచ్చేసాము. సో ఇది వచ్చేసి మనం ఇంద్రకీలాద్రి పైన అమ్మవారి టెంపుల్కి వెళ్ళే రూట్ అండి. సో ఇక్కడ మనం ఇక్కడ నుంచి మనకి మెట్లు ఉంటాయి, లేదంటే మీరు వెహికల్లో కూడా వెళ్ళొచ్చు, లేదంటే మనకి లిఫ్ట్లు కూడా ఉంటాయి. సో 7 ఫ్లోర్స్ ఉంటాయి మొత్తము. సో 7 ఫ్లోర్స్ ఇక్కడ ఇంక ఇది ఎంట్రన్స్. ఇంకా ఇక్కడికి మన ఫోన్స్, మన లగేజ్ అండ్ మన చెప్పులు అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఈ పక్కన వెళ్తే మల్లేశ్వర స్వామి వారు అంటే శివుడు ఉంటారండి. ఇక్కడ నుంచి వెళ్తే ఏంటంటే అమ్మవారు. సో ఇక్కడ మేము లగేజ్ అండ్ ఫోన్స్ అండ్ చెప్పులు అన్నీ పెట్టేసి ఇంకా బయలుదేరిపోయాం. అందుకే ఇంకా ఇక్కడితోనే వీడియో ఎండ్, ఎందుకంటే మళ్ళీ తీయడానికి లేదు కాబట్టి. పైన అస్సలు అలో లేదు ఫోన్స్. సో అమ్మవారి దర్శనం బాగా జరిగింది, అసలు ఎవ్వరు లేరు భక్తులు. మేము మార్నింగ్ 7:30 to 8 ఆ మధ్యలో ఉండేసాం అక్కడ. సో మాకు దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. అండ్ దాని తర్వాత మేము ఇక్కడికి వచ్చేసి భవానీ ఐలాండ్కి వచ్చాము. సో విజయవాడలో ఉండే వాళ్ళందరికీ తెలుసు భవానీ ఐలాండ్ అనేది చాలా ఫేమస్. అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే మనకి ఇది టెంపుల్ నుంచి కూడా చాలా దగ్గరే ఉంటుంది. మేమైతే ఆటోలో వచ్చేసాం. సో రాగానే ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే జస్ట్ 79 రూపీస్కి మనకు ఒక 3 టిఫిన్స్ పెడతారు. చాలా చాలా బాగుంటుంది. సో అక్కడ మేము ఫస్ట్ అయితే ఎంట్రీ టికెట్ తీసుకొని ఇక్కడ హోటల్లోకి వచ్చేసాము. ఇదంతా కూడా లోపలే ఉంటుంది మనకి. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, 79 రూపీస్కే మనకి 3 లిమిటెడ్ ఐటమ్స్ అని చెప్పి ఏమేమి వచ్చాయి ఇక్కడ చూపిస్తున్నాను. ఒక ఇడ్లీ, కొంచెం ఉప్మా అండ్ ఒక దోశ, చట్నీ, ఒక 2 రకాల చట్నీలు అండ్ సాంబారు. చాలా 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 బాగున్నాయి. 79 రూపీస్కి అయితే వర్త్ అని అనిపించింది. ఎందుకంటారా? ఇక్కడ చెప్తాను వినండి. మామూలుగా మేము డే 1 ఇన్ విజయవాడ అని లాస్ట్ వీడియో పెట్టాను. మీరు ఇప్పటివరకు చూడకపోతే ఈ కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. సో అక్కడ ఏంటంటే మేము బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గర ఒక్క దోశ 60 రూపీస్ అండి. అంటే వర్తే అది కూడా, అంటే పెద్ద దోశ అండ్ చాలా చాలా బాగుంది, అది వేరే విషయం. బట్ ఇక్కడ 3 కలిపి 79 రూపీస్ అయితే నాకైతే వర్త్ అని అనిపించింది. ఇంకా మనకు అక్కడ బోర్డు, మనం ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ బోర్డు ఉంటుంది. దాన్ని చూసి మనకి రైట్ సైడ్ వెళ్తే మనకి చిన్న రెస్టారెంట్ లాగా హోటల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్తే మనం ఇంకా అన్లిమిటెడ్ కూడా తీసుకోవచ్చు, లిమిటెడ్ కూడా తీసుకోవచ్చు, నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అక్కడ తినేసి ఇందాక చూపించాను కదా, సో అక్కడ నుంచి మేము తినేసి కొంచెం ముందుకు వచ్చేసాము. సో ముందుకు వచ్చేస్తే మనం ఇక్కడ బోట్లో వెళ్ళొచ్చు. సో ఐలాండ్ అంటే ఏంటండి, మొత్తం చుట్టూ కూడా వాటర్ ఉండి మధ్యలో ఒక ప్లేస్ ఉంటుంది, దాన్నే కదా ఐలాండ్ అనేది. సో అక్కడికి వెళ్తా ఉన్నాము. సో అక్కడ బోట్లోనే వెళ్ళాలి కదా. సో ఇక్కడ బోట్ ఎక్కడానికి వచ్చేసాము. సో బోట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనం టికెట్ అంతా కూడా ఫస్ట్లోనే తీసుకున్నామని చెప్పాను కదా. సో అక్కడ మీకు మళ్ళీ చూపిస్తాను ఏంటి ఎంత పడింది నాకు అన్నట్టుగా. సో ఇక్కడ మేము బోట్లోకి ఎంటర్ అయిపోయాము. సో మేము వచ్చేసి చెప్పాను కదా మార్నింగే వచ్చేసామని. సో 8:30కి అంతా మేము టెంపుల్లో దర్శనం చేసేసుకొని 10కి అంతా ఈ బోట్ దగ్గరకు వచ్చేసాము. సో వచ్చేసిన చాలాసేపటికి మూవ్ అయింది, ఎందుకంటే మార్నింగ్ కదా. అండ్ దట్టు ఎక్కువ కస్టమర్స్ అంతా ఎర్లీగా రారు కదా. అండ్ మేము ఉండింది ఒకసారి సోమవారం అండి. సో సోమవారం అయ్యేసరికి కొంచెం జనాలు తక్కువే ఉంటారు కదా. వీక్ డేస్లో అయితే తక్కువే, వీకెండ్స్లో కొంచెం ఎక్కువ ఉంటారు కదా. సో అలా అయ్యేసరికి మాకు కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్ళిన బోట్లో ఏంటంటే ఎక్కువ మంది కస్టమర్స్, అంటే మనలాగా చూడ్డానికి వచ్చిన వాళ్ళు కాకుండా ఎక్కువ వర్కర్సే ఎక్కువ ఉన్నారు. సో ఎందుకు వాళ్ళందరూ అంతమంది ఉన్నారనేది మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ మాకు బోట్ వెళ్తూ ఉంది. సో మా బాబు అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోతూ ఉన్నాడు. అంటే ఈ బోట్లో వెళ్ళడం అనేది ఐ థింక్ ఫస్ట్ టైం ఆయనకి. అంటే ఇంతకుముందు ఒక 2-3 టైమ్స్ వెళ్ళాడు, బట్ ఇంత పెద్ద బోట్లో ఇంత ఎక్కువ వాటర్లో వెళ్ళడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. దీనికంటే ముందు కూడా వెళ్ళాడు, కొంచెం తక్కువ ఉన్న దాంట్లో వెళ్ళాడు. అండ్ మనం మాన్యువల్గా తొక్కేస్తే, పెడల్ తొక్కేస్తే వెళ్ళేది ఉంటుంది కదా. సో అలాంటి దాంట్లో వెళ్ళాము. బట్ ఇంత పెద్ద వాటర్లో పెద్ద బోట్లో అంటే ఇదే ఫస్ట్ టైము. మేము ముందు వెళ్ళాము, బట్ ఆఫ్టర్ మా బాబు పుట్టిన తర్వాత అయితే ఇదే ఫస్ట్ టైము. సో ఇక్కడ అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఏంటంటే మేము ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకా సో మధ్యలో అంతా ఇంకేం తీయలేదు, ఎందుకంటే ఏముంటుంది మొత్తం వాటర్దే ఎక్కువ ఉంటుంది కదా. సో అలా. సో ఇక్కడ మనకి మధ్యలో వేరే బోట్స్ కూడా చాలా ఉంటాయి. ఒక 16 బోట్స్ వరకు ఎట్ ఏ టైం వెళ్తానే ఉంటాయంట. అంటే ఇక్కడ నుంచి మనకు ఆ ప్లేస్లో వదిలేసి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి సేమ్ బోటే, ఏం అవసరం లేదంట. మనం జస్ట్ మన టికెట్ ఒకటి చూపిస్తే చాలు, ఇంకా వేరే బోట్లో కూడా వెళ్ళొచ్చు అన్నట్టుగా. సో అలా ఉంటుందంట. సో దానికోసం మనకి వెళ్తా ఉన్నప్పుడు వేరే బోట్స్ కూడా మనకి టచ్ అవుతూ ఉంటాయి. సో చాలా ఉంటాయని చెప్పాను కదా, ఒక 16 అలా ఉంటాయంట. సో ఇక్కడ వచ్చేసాము, ఇంకా అందరం దిగేస్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ వర్కర్స్, అంటే అక్కడ ఐలాండ్లో వర్క్ చేసే వర్కర్స్. సో మేము ఇక్కడ దిగేసాము. సో ఇది వచ్చేసి ఐలాండ్ ఎంట్రన్స్ అండి. అండ్ దీని తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాం, మా హస్బెండ్, మా బాబు అండ్ వెనకాల నేను. సో మనకు వెళ్తా ఉంటే ఒక్కొక్కటిగా అన్నీ కనిపిస్తాయి. నేను అంటే ఐలాండ్ అనేసరికి చాలా చాలా ఎక్కువ ఊహించుకున్నాను.
పర్లే, కానీ మరీ అంత వర్త్ అని అయితే నాకైతే ఏం అనిపించలేదు. ఎందుకంటే చెప్తా వినండి. అంటే ముందేమంతా బాగానే ఉందంట. బట్ ఏంటంటే మనకి ఈ ఇయర్లో అంటే 2024లో విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి కదా. సో ఆ ఫ్లడ్స్ వచ్చినప్పటి నుంచి చాలా వరకు జనాలు తగ్గిపోవడము అండ్ ఇక్కడ అంతా కూడా ఎక్కువ డ్యామేజ్ జరిగిందంట. సో అక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. సో మనం మళ్ళీ ఈ యాక్టివిటీస్ ఏంటంటే మనం తీసుకున్న టికెట్కి అసలు సంబంధమే లేదు. మళ్ళీ ఇక్కడ ఏమన్నా యాక్టివిటీస్ చేయాలంటే మళ్ళీ సపరేట్గా టికెట్ తీసుకోవాలంట. ఫస్ట్ అయితే మనకు వచ్చేసి ఇవన్నీ ఉంటాయి అంటే ఎక్సర్సైజ్ చేసేవి ఉంటాయి కదా. సో అవి సో ఇంకా నార్మల్ మనకి పార్క్లో ఏమేమి ఉంటాయో అవే ఉన్నాయి మ్యాక్సిమం. బట్ ఒక 4 to 5 కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. సో అవి ఏంటనేది మీకు చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ అండ్ ఇక్కడ ఉయ్యాలు వచ్చేసి ఇలా చెట్లకే న్యాచురల్గా కట్టేశారు. నాకైతే ఇది బాగా అనిపించింది. ఎందుకంటే నార్మల్గా ఇలా పార్క్లో పెట్టే ఉయ్యాలకి పెద్దవాళ్ళు ఎక్కనివ్వరు కదా. బట్ ఇలాంటి ఉయ్యాల్లో మాత్రం మనం కూడా ఎక్కొచ్చు. చాలా చాలా బాగుంది. చల్లగాలి చెట్లకు కట్టేసరికి చాలా బాగుంది. అండ్ దీని తర్వాత ఇలాంటి చిన్న చిన్న రూమ్స్ కూడా తీసుకోవచ్చంట మనం ముందే పే చేస్తే మాట్లాడేసుకుంటే. సో ఇలా ఉంటుంది. దీనిపైనకి వెళ్ళి ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది. సో దాంట్లో కూడా మనం ఉండొచ్చంట అంటే మనం ముందే అనుకుంటే. అండ్ దీని తర్వాత ఇక్కడ చిన్న చిన్నగా మనకి చైర్స్ లాగా ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటంటే ఏమైనా వాటర్ షో అలా చేస్తారు కదా. సో అలాంటప్పుడు ఇది యూజ్ అవుతుందని చెప్పి అక్కడ చైర్స్ అన్నీ వేశారంట. అండ్ దీని తర్వాత ఇంకా ఇలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము. ఒక్కొక్కటిగా మనకి చాలా పెద్దగా ఉండింది ఐలాండ్ అయితే. అంటే ఎక్కువే ఉండింది. ప్లేస్ చాలా స్పేషియస్గా ఉంది. బట్ ఏంటంటే మనం తీసుకున్న టికెట్కి వర్తినా కాదా అని అంటే ఇక్కడ అన్నీ ఎక్కువ డ్యామేజ్ అయిపోవడం వల్ల ఇప్పుడు ఇంకా మళ్ళీ దాన్ని కన్స్ట్రక్షన్ మనకి రీబిల్ట్ ఏం చేయలేదంట. సో అలాగే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ స్పైడర్ నెట్ అనేది ఉంటుంది కదా. సో అది కూడా ఉంది. సో దానికి కూడా మళ్ళీ సపరేట్ టికెట్ తీసుకోవాలంట. అండ్ ఇక్కడ మేమంతా తిరిగి చూసేస్తూ ఉన్నాము. మాకు చెప్పాను కదా 10-10:30కి అంతా ఇక్కడికి వచ్చేసామని. సో 12-1 వరకు అంతా ఇక్కడే ఉన్నాం. చాలా పెద్దగా ఉంటుంది. మెల్లిగా తిరుగుతూ అన్నీ చూస్తూ ఉన్నాము. ఇంకా ఏ యాక్టివిటీ అయినా కూడా మనకు మళ్ళీ సపరేట్గా మనీ తీసుకుంటారు. అండ్ దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే అక్కడ మనం ఆల్రెడీ బోట్లో వచ్చాం కదా, మళ్ళీ సపరేట్గా బోట్లో వెళ్ళేది కూడా ఉంటుంది. అది ఎలా ఉంటుందని మీకు వీడియోలో చూపిస్తాను. సో ఇది వచ్చేసి అంటే కొంచెం ముందు ఇంకా మనం ఇంకో సైడ్ నుంచి చూస్తూ ఉంటే మనకి ఇలా కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో. సో వాళ్ళందరూ ఏంటంటే బోట్లో వెళ్ళిపోతూ ఉన్నారు చూడండి. సింగిల్కి కూడా వెళ్ళొచ్చు. అండ్ ఒకరు లేదా ఇద్దరు లేదంటే ఒక 4 members కూడా అలా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి చెట్లు కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. అంటే చేతులతో మధ్యలో చెట్టు పెట్టినట్టుగా అలా ఉంది. అంటే అలా పిక్చరైజ్ చేశారు. అంటే అలా సిమెంట్తో మొత్తం కట్టేసి వేళ్ళలాగా మధ్యలో చెట్టు ఉండేటట్టుగా అలా ఫిక్స్ చేసేసారు. అండ్ దీని తర్వాత ఇంకొకటిగా చూసేస్తూ ఉన్నాము. ఇది వచ్చేసి సెల్ఫీ పాయింట్ అంట. సో ఇక్కడ వచ్చేసి చాలామంది సెల్ఫీ దిగుతారంట. బట్ ఏంటంటే చెప్పాను కదా ఫ్లడ్స్ రావడం వల్ల చాలా వరకు డ్యామేజ్ అయిందని. అండ్ అప్పుడు ఈ కలర్స్ అన్నీ పోవడం అండ్ దీన్ని ఎవరు కూడా డెవలప్ ఏం చేయట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఏపీ టూరిజం కింద వస్తుందంట భవానీ ఐలాండ్ అనేది. సో గవర్నమెంట్ది అయినా ఇంకెవరు పెద్దగా పట్టించుకోనట్లుగా ఉన్నారు. అండ్ ఇక్కడ కాటేజెస్ కూడా ఉన్నాయి చూడండి. 2 floors లాగా ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా. సో అలా అక్కడ కూడా మనం కావాలనుకుంటే స్టే చేయొచ్చంట. అండ్ ఇక్కడ చూడండి ఇందాక మీకు చూపించాను కదా. సో చూడండి ఒకరి తర్వాత ఒకరు అంటే ఒక 2 సేమ్ బోట్స్ అంటే సింగిల్ బోట్స్ ఉంటాయి కదా. అంటే ఓన్లీ 2 members లేదంటే ఒక్కరు అంటే డ్రైవర్తో పాటు వెళ్ళేటి బోట్స్ ఉంటాయి కదా. సో అలా మనకు సేమ్ బైక్ రైడింగ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే బట్ వాటర్లో బోట్ రైడింగ్ అలా ఉంటుంది. సో చూడడానికి చాలా బాగుంది. బట్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నారు. చూస్తేనే కొంచెం భయం అనిపిస్తుంది. సో కొంచెం అలవాటు ఉంది ఏం భయం ఉండదు అనుకున్న వాళ్ళైతే వెళ్తే బాగుంటుంది. కొంచెం భయపడే వాళ్ళైతే కష్టమే. సో ఇలా కొంతసేపు ఇలా బయట కూర్చున్నాం. బయట మీన్స్ అదే కొంచెం ముందు ఇంకా బోట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. సో అలా కూర్చొని ఉన్నాం ఇంకా మేము. అండ్ దీని తర్వాత ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాం మేము. సో చూడండి మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఇంత టైం వరకే ఉండాలని రూల్ ఏం లేదు. బట్ మాకు ఇంకా టైం అయిపోతుంది కదా. ఇంకా మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలి. అండ్ ఇంకా నెక్స్ట్ రిటర్న్ ట్రైన్లో రావాలి కదా. సో అన్నట్టుగా ఇంకా మేము బయలుదేరిపోతూ ఉన్నాము. సేమ్ వేరే బోట్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇంకొక బోట్లో వచ్చేసాం మేము. సో ఒక 2 to 4 members అలా అంతమంది ఉన్నా కూడా మనకి రిటర్న్ బోట్లో రావచ్చు. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ మంది కస్టమర్స్ ఉంటేనే కదా అక్కడికి వెళ్ళేది అన్నట్టుగా ఉంటుంది. బట్ వచ్చేటప్పుడు మాత్రం 16 boats అని చెప్పాను కదా. సో దానివల్ల ఎక్కువ మంది వచ్చేటప్పుడు మాత్రం 2 to 4 members ఉన్నా కూడా మనని రిటర్న్గా పంపించేస్తారు. సో ఇలా ఉంది భవానీ ఐలాండ్ అనేది. చాలా బాగుండిందంట బిఫోర్ మనకి ఫ్లడ్స్ వచ్చాయి కదా మనకి విజయవాడలో అప్పుడు చాలా వర్షాల వల్ల. దానికంటే ముందు చాలా బాగుంది. ఈ మధ్య అసలు కొంచెం తగ్గిపోయింది.
అండ్ ఇంకొకటి ఏంటంటే వీక్ డేస్లో తక్కువే, వీకెండ్స్లో కొంచెం జనాలు ఎక్కువే ఉంటారంట. ఈ బోటింగ్ చిన్నపిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, సో అలా అంట. సో అప్పుడైతే ఎక్కువ జనాలు ఉంటారు, కొంచెం వీక్ డేస్లో తక్కువే అని అక్కడ చెప్తా ఉన్నారు. సో ఇంకా మేము వచ్చేసాము. సో ఇక్కడ వచ్చేసి ఇంకా దిగేస్తూ ఉన్నాము. అండ్ దీని తర్వాత మీకు ఇక్కడ ఏం చూపిస్తూ ఉన్నానంటే, ఇక్కడ చూడండి మీకు బోర్డు కనిపిస్తూ ఉంది చూడండి, భవానీ ఐలాండ్ ట్రిప్ అని. ఇది రిటర్న్లో మేము ఇంక వెళ్తూ ఉన్నప్పుడు సేమ్ రూట్లో వచ్చేస్తాం కదా, సో ఇంకా మేము వెళ్ళిపోతూ ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి మీకు ఏం చూపిస్తూ ఉన్నానంటే టికెట్. సో టికెట్ వచ్చేసి ఒక్కరికి 120, బిలో 5 years పిల్లలకైతే టికెట్ ఏం లేదు. సో నేను మా హస్బెండ్ కాబట్టి 120, 240 మాకు టికెట్. సో వచ్చేసామండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.